స్వరూపి మీకు స్తోత్రాలు. మీ లేఖన భాగాన్ని మేము మీ కృప చేత మీ ఆత్మ ద్వారా గ్రహించి మా జీవితాలకు అన్వయించుకుని అనుసరించి మేలు పొందే కృప మాకు దయచేయవలసిందని బ్రతిమాలుతూ ఉన్నాం. ఇందుచేత పౌలు ద్వారా మీరు ఈ మాటలు రాయించారో, మాకు ఏమి నేర్పనై ఉన్నారో, కావలసిన గ్రహించే మనసు, అంగీకరించే దీనత్వం మాకు అనుగ్రహించవలసిందని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ మీరే మహిమ పొందవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రెండో కొరింథీ పత్రిక 3వ అధ్యాయం యొక్క సారాంశం ఏంటి అంటే, పౌలు తనను తాను సమర్థించుకుంటూ ఉన్నాడు అని ఆయన మీద దుర్బోధకులు నింద మోపారు. తను తాను మెప్పించుకుంటున్నాడు, తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటున్నాడు. మాకున్నట్టు పౌలుకు సిఫారసు సూత్రాలు లేవు, లెటర్స్ ఆఫ్ కమెండేషన్ రికమెండేషన్ లేవు, మాకున్నాయి చూసుకోండి అని దుర్బోధకులు బహుశా నకిలీ పత్రాలు తెచ్చుకుంటారు. ఆ రోజుల్లో ఎవరైనా ఒక చోటకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు కొత్తగా వచ్చినటువంటి ఈయనను అంగీకరించడం కోసం తెలిసినటువంటి వాళ్ళు అక్కడ ప్రజలకు సిఫారసు సూత్రాలు రాసేవారు. అదే విషయాన్ని మనం అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయంలో అపోల్లోకు జరగడం మనం చూస్తాం. అపోస్తలుల కార్యాలు 18:27 అంటున్నాడు, తరువాత అతడు అకయకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకొనవలని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడ శిష్యులకు వ్రాసిరి. అపోల్లో అని ఆయన వస్తూ ఉన్నాడు, ఆయనను చేర్చుకోండి అని అక్కడుండే ప్రజలను ప్రోత్సహిస్తూ ఉత్తరం రాశారు. కాబట్టి ఆ రోజుల్లో సిఫారసు ఉత్తరాలు సహజం. అయితే పౌలుకి అవి అక్కర్లా. ఎందుకు అంటే పౌలు జీవితమే ఆయనకు సిఫారసు. అంతకంటే ఇంకా ముఖ్యంగా పౌలు ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, మీ జీవితాలు చూస్తుంటేనే దేవుడు నన్ను వాడుకున్నాడు, నన్ను ఏర్పరచుకుని అభిషేకించి పంపించాడన్న సంగతి అర్థమవుతుంది అన్నాడు. అందువల్ల పౌలు మీద వచ్చిన నిందలను తాను అవి అవాస్తవాలు అని చెబుతూ దేవుని చేత పంపబడ్డాడు, తాను దేవుని ఎదుట క్రీస్తునందు బోధిస్తున్నాడు. అనేకుల వలె వాక్యాన్ని కలిపి చెరిపడేవారు అలే లేము, మేము నిష్కాపట్యంతో పరిచయం చేస్తున్నాం అని తన గురించి తాను చెప్పుకోవాల్సి వచ్చింది. పౌలు దీనుడే, కానీ దుర్బోధకులు పౌలు స్థానాన్ని తీసుకుని ప్రజల అభిమానాన్ని పొంది దుర్బోధలు చేయడానికి పౌలు మీద నింద మోపుతున్నారు. పౌలును డిస్క్రెడిట్ చేయగలిగితే, అంటే పౌలును యోగ్యుడు కాదు, మాకున్న యోగ్యత పత్రాలు పౌలుకు లేవు అని సంఘం ఎదుట పౌలును కొంచెం అయోగ్యుడిగా కానీ చూపించగలిగితే, వీరు చెప్పాలనుకున్న దుర్బోధలన్నీ చెప్పడానికి వారికి అవకాశం ఉంటుంది. అందువల్ల పౌలు మీద నిందలు మోపుతూ ఉన్నారు. కాబట్టి తనకేదో పేరు ప్రఖ్యాతులు కావాలి అని తను సమర్థించుకోవడం కోసం కాదు, తాను 2 కొరింథీ పత్రికలో తను సమర్థించుకున్నది. ఎందుకు అంటే సత్యం కోసం. సంఘం దారి తప్పకుండా దుర్బోధకుల వెంట వెళ్లకుండా, వారి మోసాలకు వారు చిక్కకుండా ఉండడం కోసం తాను బోధించే సత్యమని, తాను దేవుని చేత పంపబడ్డాడని సమర్థించుకోవాల్సి వచ్చింది. దీనుడైనప్పటికీ సమర్థించుకుంటూ ఉన్నాడు సత్యం కోసం, తన కోసం కాదు. అందుకనే తన గొప్పలు చెప్ప, మా సామర్థ్యం మాది కాదు, దేవుడే మాకు సామర్థ్యం కలుగజేశాడు అంటున్నాడు. 1 కొరింథీ 15:10 మనకు బాగా తెలుసు. ఆయనను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను అన్నాడు. నేను
మిగిలిన వారికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను, కానీ ప్రయాసపడింది నేను కాను, దేవుని కృపే అన్నాడు. తన సామర్థ్యం, తన సఫిషియన్సీ, అంటే దేవుని పని చేయడానికి కావలసినంత తనది కాదు, దేవుడే ఇచ్చాడు అంటున్నాడు. అందుకనే కదా 2వ అధ్యాయం 17 ఫస్ట్లో ఏమన్నాడు? కావున ఇట్టి సంగతులకు చాలిన వాడేవాడు అన్నాడు. అంటే దేవుని పక్షంగా ప్రజలకు శాశ్వతమైన ఇలాంటి నిత్యమైన పని చేయడానికి నేనే పాటి వాడిని, ఎవరు సరిపోతారు అంటున్నాడు. దేవుడే బలపరచకపోతే, ఆయనే వాడుకోకపోతే, శాశ్వతమైన ప్రభావం చూపించే సువార్త ద్వారా కలిగే రక్షణ ఎవరికి కలగదు, దేవుడు అలా వాడుకోకపోతే. కాబట్టి మీకు ఇంకా అర్థం అవ్వాలి అంటే 4వ అధ్యాయం 7వ వచనంలో తన గురించి ఏం చెప్పుకుంటున్నాడో, తనలో దేవుడు పెట్టినటువంటి వర్తమానాన్ని గురించి, సువార్త సత్యాన్ని గురించి ఏం చెప్తున్నాడో చూడండి. అయినను 4:7 ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు అంటున్నాడు. అంటే ఇదివరకు రోజుల్లో మట్టి పాత్రల్లో లంకి బిందెలు అంటారే, మట్టి పాత్రల్లో విలువైనటువంటి అన్నిటిని పెట్టి భూమిలో కప్పెట్టేవారు. బయట పాత్రకును లోపల ఉండేటువంటి ఐశ్వర్యానికి అసలు పొంతన లేదు. పౌలు అంటున్నాడు, నేను మట్టి పాత్ర లాంటి వాడిని, డిస్పోజబుల్, డిస్పెన్సిబుల్, అంటే వాడేసి పడేయవచ్చు, పగిలిపోయేది మట్టి పాత్ర, విలువలేంది. ఇది కాకపోతే ఇంకొకటి, ఇది పగిలిపోతే ఇంకొకటి వాడుకోవచ్చు. అలాంటి వ్యక్తిని నేను. దేవుడు ఐశ్వర్యాన్ని, సువార్త సత్యం అనే ఐశ్వర్యాన్ని నాలో పెట్టాడు అంటున్నాడు. కాబట్టి పౌలు తను తాను సమర్థించుకోవడం తన కోసం కాదు, సంఘం దారి తప్పుకుండడం కోసం, సత్యం ప్రజలు విడిచిపెట్టుకుండడం కోసం, దుర్బోధకుల ఎదుట తను ఎలా దేవుని చేత ఏర్పరచబడ్డాడో, దేవుడు తను ఎలా వాడుకున్నాడో ఆ విషయాలు రాస్తూ ఉన్నాడు. తనను దేవుడే క్రొత్త నిబంధనకు పరిచారకునిగా నియమించాడు అని తను సమర్థించుకున్నాడు. కాబట్టి మొదటి 6 వచనాలలో దేవుని చేత ఏర్పరచబడి, తాను బయట ఎవరో ఉత్తరాలు రాసి తనను సిఫారసు ఇచ్చి అవతల వాళ్ళకి ఈయన పౌలు మంచివాడు, ఈయన చెప్పేది సరి అయిందే అని ఎవరో చెప్పిన దాన్ని బట్టి కాకుండా, తను ఎలా సమర్థించుకున్నాడో సరైన సేవకుడిగా తనలో ఉండేటువంటి 5 లక్షణాల గురించి ఈ 6 వచనాల్లో చెప్పాడు. మొదటిది, తన భక్తిగల జీవితమే తనకు సిఫారసు అన్నాడు. తనకు బయట నుంచి, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎవరి ద్వారా కూడా సిఫారసు ఉత్తరాలు అక్కర్లేదు అన్నాడు. కారణం ఏంటి అంటే, తన భక్తి, తన సాక్ష్యం, తన యథార్థత, ఇవే తన గురించి మంచిగా మాట్లాడేవి అంటున్నాడు. చూడండి, మొదటి వచనంలో మమ్మల్ని మేమే తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుచున్నామా అంటే అర్థం ఏంటి అంటే, ఆయన మీద పదే నిందల మొదలు. చూసారా పౌలు చూసారా తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. మా దగ్గర అయితే వేరే వాళ్ళు మమ్మల్ని అంగీకరించి ప్రోత్సహించడానికి ఉత్తరాలు ఉన్నాయి మా దగ్గర, పౌలు దగ్గర ఏమున్నాయి? తన గురించి తాను చెప్పుకుంటున్నాడు అంతే అంటున్నారు. కాబట్టి మమ్మల్ని మేమే మెప్పించుకొని మొదలు పెట్టామా? కాదే అని చెప్పి అంటున్నాడు. కొందరికి కావలసినట్టు, ఈ కొందరు ఎవరు? పౌలు మీద నిందలు మోపుతున్న దొంగ అపోస్తలులు, దుర్బోధకులు. కొందరికి అవసరమైనట్టు మీ వద్దకైనను మీ వద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా అంటున్నాడు. అంటే కొందరికి అవసరం, వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ జీవితం ప్రజలు పరీక్షించడానికి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు, కాబట్టి వాళ్ళకి అవసరమైనట్టు మాకు అవసరమా అంటున్నాడు. అంటే కొరింథీయులు పౌలును నమ్మడానికి
ఎవరో పౌలు గురించి చెప్పక్కర్లా. ఎందుకు? పౌలు వారి దగ్గర ఎంతకాలం ఉండి సంఘాన్ని కట్టాడు? ప్రారంభంలో సంవత్సరం మీద 6 నెలలు, 18 నెలలు చూశారు కొరింథీయులు. ఆయన ఎంత కన్నీటితో ప్రయాసపడి సంఘాన్ని కట్టాడో, ఎంత యోగ్యంగా బ్రతికాడో. ఆయన జీవితం, ఆయన వర్తమానం రెండూ తెలుసు వారికి. కాబట్టి పౌలుకు, సంఘాన్ని కట్టిన పౌలుకు సంఘం నమ్మడానికి ఇంకొకళ్ళు ఎవరో ఆయన గురించి సాక్ష్యం ఇవ్వక్కర్లా. దుర్బోధకులు చొరబడ్డారు, కొత్తగా వచ్చారు, వాళ్ళకు అవసరం. కాబట్టి కొందరికి అవసరమైనట్టు మీకు చూపించడానికి వేరే వాళ్ళ దగ్గర కానీ, మీ నుంచి ఇంకొకరి దగ్గరికి వెళ్ళడానికి మీ వద్దకైనాను, మీ వద్ద నుండి అయినాను సిఫారసు పత్రికలు మాకు అవసరం లేదు అంటున్నాడు. కారణం ఏంటి అంటే, పౌలు జీవితమే పౌలుకు సిఫారసు ఉత్తరం. ఇది ఎవరి విషయమైనా ఇది వాస్తవమే. మనల్ని ప్రజలు అంగీకరించాలి అంటే, మనం దేవుని చేత ఎన్నుకోబడి, రక్షింపబడి, మార్పు చెందిన వారు అనడానికి మన జీవితమే మనకు సిఫారసు. జీవితమే, మన నీతి జీవితమే మనం మారామనడానికి రుజువు. చూడండి, గొంగళ పురుగు 21 రోజులు గూడు కట్టుకుని సీతాకోక చిలుకలాగా పరివర్తన చెంది బయటకు వస్తుంది. సీతాకోక చిలుకకు సాక్ష్యం ఏంటి? ఎవరి వాళ్ళ సాక్ష్యం? దాన్ని చూస్తే అర్థమవుదా? చెప్పండి. సీతాకోక చిలుక దాన్ని చూస్తే అర్థమవుదా మారిందని? అంతకుముందు గొంగళ పురుగు, ఇప్పుడు ఎలా మారింది? సీతాకోక చిలుకలాగా మారింది. దాని రూపం, దాని తిండి, దాంట్లో అన్నీ కూడా మారిపోయినాయి. మన జీవితాలే, మన నీతి జీవితాలే మన దేవుని బిడ్డలం అనడానికి సాక్ష్యాలు, సాక్ష్యాధారాలు, సిఫారసు సూత్రాలు. మరి అప్పుల్లోకి ఎందుకు అవసరమైంది? పౌలు కూడా కొద్దిమందికి సిఫారసు సూత్రాలలాగా వారిని చేర్చుకోండి, నా తోటి పనివాడు అని చెప్పి కొద్దిమంది గురించి ఎందుకు మిగతా వాళ్ళకు రాశాడు? సిఫారసు సూత్రాలు తప్ప కాదే, తానే రాశాడు కదా. ఏది తప్పు అంటే, కేవలం సిఫారసు సూత్రాలే పట్టుకుని వీటిని బట్టి మేము యోగ్యులం అని చెప్పుకోవడం తప్పు అవుతుంది. సాక్ష్యం లేకుండా మాకు రికమెండేషన్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి మేము యోగ్యులం అని చెప్పుకోవడం తప్పు అవుతుంది. అవి లేకుండా సాక్ష్యాన్ని బట్టి రుజువు అవడం ఇంకా మంచిది కదా. ఈ రోజులో కూడా చాలామంది బైబిల్ కాలంలో చదువుకుని మేము పాస్టర్లం అని సర్టిఫికేట్ని బట్టి, లేదా ఆర్డినేషన్ జరిగింది, మాకు అభిషిక్తులని, రెవరెండ్ అని మాకు సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి మేము యోగ్యులం అని చెప్పుకుంటే తప్పు అవుతుంది. సాక్ష్యం లేకుండా, నీతి జీవితం జీవించకుండా, కేవలం సిఫారసు పత్రికలను బట్టి యోగ్యులమని చెప్పుకోవడం దుఃఖకరం. నిజానికి కొరింథీ సంఘానికి కొంతమంది నకిలీ యోగ్యత పత్రాలు తెచ్చుకున్నారు. అలాంటి వాళ్ళ గురించి యెరూషలేములో ఉండే సంఘం ఏం చెప్పిందో తెలుసా? అపోస్తల కార్యాలు 15:24 ఇలా ఉంది. అపోస్తల కార్యాలు 15:24 కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. అర్థమైందండి? మళ్ళీ చదువుతున్నాను చూడండి. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి, వారికి మేము అధికారము ఇచ్చి ఉండలేదు అంటున్నాడు. మరి వాళ్ళు చూపించే ఉత్తరాలు ఏంటన్నమాట? నకిలీవి అన్నమాట, దొంగ సర్టిఫికేట్లు అన్నమాట. మీకు తెలుసా, చాలామంది గల్ఫ్ కంట్రీస్కి ఐటీఐ సర్టిఫికేట్ మీద వెళ్తే అక్కడ ఉద్యోగాలు వస్తాయని వీళ్ళు ఐటీఐ చదవకుండా 5,000 10,000 కాలేజీకి ఇచ్చి సర్టిఫికేట్ తీసుకెళ్తున్నారు. ఇచ్చేవాళ్ళు ఎంత గొప్ప వాళ్ళో, తీసుకునే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళో ఆలోచించాను. పని ఏం రాదు, చదువుకోలేదు, కానీ దొంగ సర్టిఫికేట్లు తీసుకెళ్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు అన్నమాట దుర్బోధకులు. వాళ్ళ గురించే
యెరూషలేములో సంఘం అంటూ ఉంది, మేము వారికి అధికారం ఇచ్చి ఉండలేదు, కానీ వాళ్ళు మా యుద్ధ నుంచి మీ దగ్గరికి వచ్చి మేమేదో మీ దగ్గర పంపినట్టు తమ బోధ వల్ల మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులను చెరుపుతున్నారని విన్నాం అంటున్నాడు. అలాంటి వాళ్ళకి అవసరం, దొంగోళ్ళకి అవసరం. వాడికి చదువు లేదు కాబట్టి సర్టిఫికేట్ ఇదిగోండి అని చెప్పుకోవడానికి. నిజానికి అర్హత ఉండి సర్టిఫికేట్ ఉన్నటువంటి వాడు యోగ్యుడు. అయితే పౌలుకి అది కూడా అక్కర్లే. ఎందుకు? కొరింథీయుల దగ్గర 18 నెలల నుండి సేవ చేశాడు. ఆయన ఏంటో కొరింథీయులకు తెలుసు. కాబట్టి కొందరికి అవసరమైనట్టు మాకు అక్కర్లేదు అని చెబుతూ, మా జీవితాలే మీరు చూశారు, మేము మా నీతి మీ ఎదుట సిఫారసు చెప్పి, అంతేకాదు మాకు ఇంకొక సిఫారసు కూడా ఉంది అన్నట్టు 2వ వచనంలో అంటున్నాడు, మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా అంటున్నాడు. సాధారణంగా సిఫారసు ఉత్తరాలు సిరాతో పేపర్ మీద రాస్తారు. అవి తీసుకుని జేబులో పెట్టుకుని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూపిస్తారు, లేదా బ్యాగ్లో పెట్టుకుని ఎవరైనా అడిగితే తీసి చూపిస్తారు. అలాగక్కర్లేదు మాకు. మా హృదయాల్లోనే వ్రాయబడ్డారు, మీరే మా పత్రికలు అంటున్నాడు. రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు అంటున్నాడు. పౌలు దేవుని చేత అభిషేకింపబడి పంపబడి వాడుకోబడ్డాడు అనడానికి సిఫారసు ఏంటి? రుజువేంటి? సాక్ష్యాధారం ఏంటి? తన పరిచర్య ద్వారా రక్షింపబడినటువంటి ప్రజల జీవితాలే, వాళ్ళ మార్పే. ఈయన బోధించే బోధ దేవుని నుంచి వచ్చిందని, ఈయన దేవుని చేత పంపబడ్డాడు అనడానికి రుజువులు అంటున్నాడు పౌలు. ఇప్పుడు డాక్టర్ గారు బాగా నైపుణ్యం కలిగిన వ్యక్తి, ఆయన డిగ్రీ చేసి కష్టపడి చదివి నైపుణ్యం సంపాదించిన వ్యక్తి అన్నాను. రుజువేంటి? రోగిగా ఆపరేషన్ చేశారు, లేకపోతే ట్రీట్మెంట్ ఇచ్చారు, అతను రోగం నుంచి బయటపడి ఆరోగ్యంగా తిరుగుతున్నాడు, చచ్చిపోయాడు లేదా చచ్చిపోతున్నాడు, లేదా లాభం లేదు అనుకునే వ్యక్తి మళ్ళా ఆరోగ్యంగా తిరగడం ఈయన నైపుణ్యానికి రుజువు కాదా? అలా అనేక మంది ఉన్నారనుకోండి, అదే సాక్ష్యాధారం. నీ సర్టిఫికేట్ చూపించని అడగక్కర్లేగా ఆయన్ని. ఒక సేవకుడు దేవుని చేత పంపబడ్డాడు, దేవుని చేత వాడబడుతూ ఉన్నాడు, ఆయన చెప్పే వర్తమానాల ద్వారా దేవుడు ప్రజలను రక్షిస్తున్నాడు అనడానికి రుజువు ఏంటంటే మారిన జీవితాలే. అసలు నిజానికి కొరింథీ లాంటి భయంకరమైన పట్టణంలో ఒక సంఘం ఏర్పడమే పౌలు దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తి అనడానికి సాక్ష్యాధారాలు. అంతకంటే ఏం కావాలి చెప్పండి? అసలు కొరింథీ పట్టణం ఎలాంటిదో మీకు తెలుసు కదా. పాప కేంద్రం అండి అది. అలాంటి పట్టణంలో పౌలు పరిచర్య ద్వారా ఒక సంఘం ఏర్పడి జీవితాలు మారి ప్రజలు దేవునికి కట్టుబడి జీవిస్తున్నారు అని అంటే ఇది దేవుడు పౌలును వాడుకున్నాడు అనడానికి ఎంత చక్కని రుజువు. మీరే మా పత్రికలు, మాకు ఎవరో రాసి ఇచ్చిన సెకండ్ హ్యాండ్ రికమెండేషన్ అక్కర్లేదు, మాకు మీరే క్రీస్తు పత్రికలు అంటున్నాడు. కాబట్టి చూడండి, ఈ సంఘం యోగ్యమైంది లేదా సంఘ నాయకత్వం దేవుని ఏర్పాటులో నడుస్తున్నది అనడానికి రుజువేంటో తెలుసా? బిల్డింగ్ కాదు, సంఖ్య కాదు, రక్షింపబడి పరిశుద్ధపరచబడుతూ దేవునికి లోబడుతూ దేవునికి సాక్షులుగా జీవిస్తున్నటువంటి విశ్వాసుల జీవితాలే సిఫారసు మాకు. మిమ్మల్ని చూస్తే సేవ ఎలాంటిదో, సేవకులు ఎలాంటి వాళ్ళో లోకం తెలుసుకుంటారు. అర్థమవుతుందా మీకు?
అందరూ అంత యోగ్యంగా బ్రతకలేకపోవచ్చు, కానీ ఇక్కడ సంగతి పర్ఫెక్షన్ కాదు, డైరెక్షన్. అంటే పరిపూర్ణంగా ఏ పాపం లేకుండా జీవిస్తారా విశ్వాసులు ఎప్పటికైనా లోకం ఉన్నంత వరకు అని అంటే లేదు. శరీరం ఉన్నంత వరకు పాపంతో పోరాడుతూనే ఉంటాం. కాబట్టి ఇక్కడ పరిపూర్ణత కాదు ముఖ్యమైన సంగతి, దిశ. ఇంతకుముందు దేవునికి దూరంగా పాపంలో అజ్ఞానంలో ఆయన నిరాకరించి వెళ్తూ ఉండేవాళ్ళం. మారు మనసు క్రీస్తునందు విశ్వాసం ద్వారా డైరెక్షన్ మారింది. ఇప్పుడు పరిపూర్ణత వైపు పయనిస్తున్నాం. అప్పుడే పరిపూర్ణం కాదు, పరిపూర్ణత వైపే మనం పయనిస్తున్నాం. ఇంతకుముందు దేవుని ద్వేషించాం, ఇప్పుడు దేవుని ప్రేమిస్తున్నాం. ఇంతకుముందు అసత్యంలో ఉండేవాళ్ళం, ఇప్పుడు సత్యంలో ఉన్నాం. ఇంతకుముందు మన ఇష్టం వచ్చిన బ్రతికే వాళ్ళం, ఇప్పుడు వాక్యానికి లోబడడానికి ఇష్టపడుతూ ఉన్నాం. మన డైరెక్షన్ మారింది. ఇదే రుజువు. దేవుడు ఒక పరిచారకుణ్ణి నియమించి వాడుకుంటున్నాడు అనడానికి. మళ్ళీ చదువుతాను చూడండి. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొని చదువుకుంటున్న మా పత్రిక మీరే కారా అంటున్నాడు. రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్యములుగా వ్రాయబడిన క్రీస్తు పత్రికే ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు అంటున్నాడు. ఇక్కడ కొన్ని మాటలు చూడండి. మా హృదయముల మీద వ్రాయబడ్డారు మీరు అంటున్నాడు. అంటే ఏదో జేబులోనో లేదా బ్యాగ్లోనో పెట్టుకునే ఉత్తరంలా కాదు. మీరు మా హృదయాల మీదే వ్రాయబడ్డారు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి అంటే 7వ అధ్యాయం 3వ వచనం చూడండి. మీకు శిక్షావిధి కలగవలనని ఎలాగూ చెప్పలేదు, చనిపోయిన కానీ జీవించిన కానీ మీరును మేమును కూడా ఉండవలననియు మీరు మా హృదయములలో ఉన్నారనియు నేను లోగడ చెప్పి తిని కదా. సో కొరింథీ సంఘం పౌలుకు చాలా ప్రియమైంది. ఎంతో ప్రయాసతో సంఘాన్ని కట్టాడు. వారిలో ఉండే అవకతవకలు, అవిధేయతలు, చీలికలు ఇవన్నీ ఉన్నప్పటికీ పౌలు సంఘాన్ని చాలా ప్రేమించాడు. కాబట్టి అంటున్నాడు, మీరు మా హృదయాల్లో ఉన్నారు అంటున్నాడు. హృదయాల మీద దేవుడు మాకు ముద్రించాడు మిమ్మల్ని అంటూ ఉన్నాడు. అదే భావంతో ఇక్కడ అంటున్నాడు, మా హృదయముల మీద వ్రాయబడిన పత్రికలు మీరు అంటున్నాడు. ఏదో కాగితం మీద వ్రాయబడిన మిగతా దుర్బోధకులు తెచ్చిన నకిలీ పత్రికలు లాంటి వాళ్ళు కాదు. మా హృదయాల మీద వ్రాయబడినటువంటి మా ప్రియమైన దేవుడు రక్షించిన ప్రజలు మీరు అంటూ, ఇదేదో కొద్దిమందే చదువుకునేది కాదు, ఇది మనుషులందరూ తెలుసుకొని చదువుకొనిచున్న మా పత్రిక మీరే కారా అంటున్నాడు. అంటే కొరింథీ సంఘం మార్పు గురించి ఎవరు విన్నా సరే పౌలు పరిచర్య గురించి రుజువులు తెలుసుకోవచ్చు. ఓ సంఘాన్ని నీతితో భక్తితో జీవించే డైరెక్షన్ మారినటువంటి ప్రజలను చూస్తే ఆ సంఘ కాపరి, సంఘ నాయకత్వం ఎలాంటిదో అర్థమవుతుంది. అందరూ తెలుసుకునే పత్రిక కదా మీరు అంటున్నాడు. 3వ వచనం నుంచి మీరు చూస్తే పాత నిబంధన, క్రొత్త నిబంధన వీటికి వ్యత్యాసాన్ని 3 నుంచి ఆఖరి వరకు పౌలు చెప్పాడు. మోషేకి ఇచ్చినటువంటి నిబంధన ధర్మశాస్త్రం దేని మీద రాయబడింది? రాతి పలకల మీద రాశాడు. లేదా ఈ సిఫారసు సూత్రాలు దేంతో రాస్తారు? సిరాతో రాస్తారు. కానీ పౌలు అంటున్నాడు, మీరు మెత్తని హృదయములు అను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారు అంటున్నాడు. అంటే రక్షింపబడినటువంటి ప్రజలు జీవము గల దేవుని ఆత్మతో వ్రాయబడినటువంటి పత్రికలు అంటున్నాడు. మెత్తని హృదయములనే పలకల మీద దేవుని వల్ల
వ్రాయబడిన క్రీస్తు పత్రికలు మా పరిచర్య మూలంగా అంటున్నాడు. జీవం గల దేవుడిని ఆత్మ ద్వారా ప్రజలు రక్షింపబడుతూ ఉన్నారు. ఆ రక్షింపబడ్డానికి దేవుడు వాడుకునేది ఎవరిని? సువార్త పత్రికలను కాదు, సువార్త ప్రకటించడానికి బోధకులను వాడుకుంటూ ఉన్నాడు. మా పరిచర్య మూలంగా జీవం గల దేవుని ఆత్మతో మీరు మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికలు అంటున్నాడు. క్రీస్తు పత్రికలు మీరు అంటున్నాడు. అంటే క్రీస్తు రాశాడు, ఆయన భక్తులు సువార్త ప్రకటించడం ద్వారా అంటూ ఉన్నాడు. ఒక ఆయన ఇలా అన్నాడు, క్రొత్త నిబంధనలు ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4. మత్తయి, మార్కు, లూకా, యోహాను పత్రికలు సువార్తలు. మనుషులు అవి చదవకపోవచ్చు, కానీ ప్రభు నమ్మామన్న మనందరి జీవితాలను మనుషులు చదువుతూ ఉన్నారు. కాబట్టి మనం 5th గాస్పెల్ అన్నాడు ఒక ఆయన. మనం 5వ సువార్త, మత్తయి రాసిన సువార్త, మార్కు రాసిన సువార్త, లూకా రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త, సతీష్ రాసిన సువార్త, రమేష్ రాసిన సువార్త, జాషువా రాసిన సువార్త. బైబిల్ చదవనటువంటి వాళ్ళు సహితం మన జీవితాలను చదువుతూ ఉన్నారు. మరి మనం లోకానికి చెప్పే సువార్త మార్కు, యోహాను, లూకా, మత్తయి రాసినట్టుగానే ఉందా? మనం పరీక్షించుకుందాం. కొరింథీయులు వారి మార్పు, రక్షింపబడిన వారి జీవితం, మెత్తని హృదయాల మీద దేవుడు రాసినటువంటి క్రీస్తు పత్రికలై ఉన్నారు, సువార్త పత్రికలై ఉన్నారు. అందరూ చదువుకుని తెలుసుకునే సువార్త పత్రికలై ఉన్నారు. మనం లోకానికి అందించే సువార్త ఏంటో పరీక్షించుకుందాం. మనం చూస్తే ప్రభు మీద మంచి అభిప్రాయం కలుగుతుందా? మనం చూస్తే లోకానికి ప్రభు ప్రేమ, ప్రభు సత్యం, ప్రభు నీతి అర్థమవుతుందా? మనం ఏ సువార్తను ప్రకటిస్తున్నాం, ఎటువంటి సువార్తను ప్రకటిస్తున్నాం అన్నది పరీక్షించుకుందాం. మా కూతురు జాసి 8th అనుకుంటా చైతన్య టెక్నో స్కూల్లో చదివేది. రోజు ఇంటికి వచ్చి, డాడ్ ఇవాళ ఇంగ్లీష్ పరీక్ష జరిగింది, స్టారీ స్కై అనే దాంట్లో స్టారీ అనేది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అని ప్రశ్న, ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అని అడిగింది. నేను అన్నాను స్కై అనేది నౌన్, స్టారీ స్కైలో స్టారీ అనేది యాడ్జెక్టివ్ అమ్మా అన్న. అయ్యయ్యో డాడీ నేను నౌన్ అని రాశాను, మార్క్ పోయింది అని బాధపడ్డది. తర్వాత రోజు క్లాస్కి వెళ్ళినప్పుడు టీచరు పేపర్స్ దిద్దేసి ఎవరి పేపర్కి ఇస్తూ ఉంటే తను చూసింది స్టారీ అనేది తాను నౌన్ అని తప్పు జవాబు రాస్తే టీచర్ టిక్ మార్క్ చేశారు. బిడ్డ అప్పటికి రక్షణ పడింది. అప్పుడు ఏం చేయాలి? ఈ కార్పొరేట్ స్కూల్స్లో 6 మార్కుల్లో ర్యాంకులు మారిపోతాయి కదా, చాలా కాంపిటీషన్ ఉంటుంది. అయితే లేచి టీచర్ స్టారీ అనేది నౌన్ కాదు, యాడ్జెక్టివ్, నేను నౌన్ అన్నాను, మీరు మార్క్ ఇచ్చారు చూడండి మేడం అని ఇస్తే ఆవిడ అన్నారంట, లేదు స్టారీ నౌనే అన్నారంట. కాదు మేడం, స్టారీ అనేది యాడ్జెక్టివ్, స్కై అనేది నౌను అని అంటే, లేదు నౌనే అన్నారంట. నా బిడ్డకు వాళ్ళ టీచర్ మీద కంటే తండ్రి మీద ఎక్కువ నమ్మకం. అందువల్ల అందట, కాదు మేడం, స్కై అనేది నౌను, దాన్ని వివరించే స్టారీ అనే పదం యాడ్జెక్టివ్ అవుతుంది అని అంటే, ఆమెకు అప్పుడు బల్బు వెలిగి, ఓ ఎస్ అవును నిజమే కదా అని ఫీల్ అయ్యి పేపర్ తీసుకుని
అరమార్కు ఎంతో తీసేసి మళ్ళీ టోటల్ చేసేసి ఇచ్చేశారు. ఈలోగా పాప పేపర్లో కాపీ కొట్టినటువంటి అమ్మాయికి కూడా అదే జవాబుకు మార్క్ ఇచ్చిన సంగతి ఆవిడకి అర్థమైంది. ఈ కాపీ కొట్టేవాళ్ళు మంచిదైనా ఇది రాంగ్ ఆన్సర్ అయినా కాపీ కొడుతూ ఉంటారు కదా పేజ్ నెంబర్లతో పాటు. అయితే ఏమైంది, టీచర్ గుర్తొచ్చి నీకు కూడా అదే జవాబుకు మార్క్ ఇచ్చాను కదా, ఏది ఇలాగే అని అంటే అమ్మాయి ఎక్కడ మార్కు తగ్గిపోద్దాం అని చెప్పి అసలే కాపీ కొట్టిందైనా సరే లేదు మేడం అని దాచేసుకుంటుందంట. అప్పుడు ఈ బ్రాహ్మిన్ టీచర్ సెక్యులర్ స్కూల్లో అన్న మాట ఏంటో తెలుసా? చూడండిరా, క్రిస్టియన్స్ మైనారిటీ ఇన్ నంబర్, సంఖ్యలో చాలా తక్కువ, జనాభాలో క్రైస్తవుల శాతం తక్కువ, కానీ వాళ్ళలో ఉండే నీతి మనలో ఎక్కడిది? మనమో చేస్తాం పూజలు. నేను అడిగితే బయట పెట్టడం కాదు, తానే తప్పు ఆన్సర్కి మార్క్ ఇచ్చారని చెప్పి మార్కు అన్యాయంగా వచ్చిన మార్క్ తీయించేసుకుంటుంది. క్రైస్తవుల్లో ఉండే నీతి మనలో లేదు, పూజలు ఎక్కువ చేసినా అని అనేటప్పటికి క్లాస్ నుంచి క్లాస్కి స్కూల్ అంతా ఈ వార్త వ్యాపించింది. ఇంటికి వచ్చి డాడ్ ఇలా జరిగిందని చెప్పి నేను అన్నాను, మన దేవుడు ఎంత గొప్పవాడో, క్రైస్తవ్యం అంటే ఎంత నీతితో కూడిందో మంచి సాక్ష్యం లోకానికి వెళ్ళింది. నువ్వు ఫెయిల్ అయిపోయినా పర్లేదు కానీ మన దేవుడు గొప్పవాడు అన్న సంగతి లోకానికి తెలిసింది చాలు అన్న. మనం పనిచేసే చోట ఇతరులాగే మనం అబద్ధాలు ఆడుతూ, ఇతరులాగే మనం లంచాలు తీసుకుంటూ, ఇతరులాగే మనం లేట్గా వెళుతూ, జీతం తీసుకున్న ఆ ఆఫీస్కి న్యాయం చేయకుండా లోకం మనం చూసినప్పుడు ఏమనుకుంటుంది చెప్పండి? వీళ్ళు గుడికి వెళ్తారు, ప్రార్థనలు చేస్తారు, మా దేవుడు గొప్ప అంటారు, ఉట్టిదే ఇది జీవితాలు చూడండి అనుకోరా? క్రీస్తు పత్రికలమేనా మనం? జీవం గల దేవుని చేత వ్రాయబడిన పత్రికలమేనా? మనల్ని చూస్తే ప్రభుని గురించి ఎటువంటి అభిప్రాయం కలుగుతుంది లోకానికి? పరీక్షించుకుందాం. ఇక్కడ అంటున్నాడు, రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములను పలక మీద జీవముల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు అంటున్నాడు. పాత ఒడంబడిక రాతి మీద వ్రాయబడింది, క్రొత్త నిబంధన, క్రొత్త ఒడంబడిక మెత్తని హృదయాల మీద వ్రాయబడింది. అంటే అర్థం ఏంటి? దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు క్రొత్త నిబంధన ఎలా ఉంటుందో. ఇర్మియా గ్రంథం 31:33 ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 31:33. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముల మీద దాని వ్రాసెదను, ఇదే యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథం 11:19 యెహెజ్కేలు 11:19 అంటున్నాడు, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరముల నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును, అప్పుడు వారు నాకు జనులైందురు, నేను వారికి దేవుడినైందును. 36:26. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడను అనుసరించి వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసేదను. కాబట్టి క్రొత్త నిబంధన రాతి మీద వ్రాయబడడం కాదు, మెత్తని హృదయాల మీద వ్రాయబడిన నిబంధన ఇది. అంటే
పాత ఒడంబడికకు క్రొత్త ఒడంబడికకు, పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు తేడా ఏంటి అంటే, రెండు చేసింది ఎవరు? దేవుడే. రాతి మీద రాయించింది దేవుడే, హృదయాల మీద రాసేది దేవుడే. తేడా ఏంటి అంటే, ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చింది దాని ద్వారా రక్షింపబడాలి అని కాదు. ఎప్పటికీ రక్షణ కోసం, అది రక్షించడానికి నిర్ణయింపబడలేదు ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఎందుకు నిర్ణయింపబడిందో, ఎందుకు ఇవ్వబడిందో తెలుసా? పాపం అంటే ఏంటో తెలియడం కోసం. ఆ దేవుని పరిశుద్ధత ఎంత గొప్పదో, పాపం ఎంత భయంకరమైందో, మనకు మనంగా పాపాన్ని జయించి దేవుణ్ణి సంతోషపెట్టలేమని మనం తెలుసుకుని దేవుని దగ్గరకు, దేవా నా వల్ల కాదు నీ ఉన్నతమైన ప్రమాణాలను అందుకోవడం, నువ్వే నాకు ఏదైనా కృపచూపు అని ఇర్మియా 17లో కదా, యోబు 17లో తానే అన్నట్టు, నా నిమిత్తం నువ్వే ఏదైనా ఏర్పాటు చేయి, నువ్వే పూటపడు నా కోసం అని ఆయన దగ్గరకు పరుగు పరుని వచ్చి ఆయన ఆశ్రయిస్తామని ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ధర్మశాస్త్రం డయాగ్నోసిస్ అయితే, క్రొత్త నిబంధన ప్రిస్క్రిప్షన్ లాంటిది, పరిష్కారం. రోగ నిర్ధారణ జరిగేది, డాక్టర్ గారు మరి మీరే ఏదో చెయ్యండి, దీనికి ఏం చేయమంటారో మీరే పరిష్కారం చూపించండి అని ఆధారపడ్డానికి, ఆయన ఇచ్చే పరిష్కారం పొందడానికి. కాబట్టి రాతి మీద రాయబడినటువంటి ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చలేము. యాకోబు 2:10 అంటాడు, ఆజ్ఞలన్నీ గైకొని ఒక్క ఆజ్ఞలో మీరితే ధర్మశాస్త్రం అంతటి విషయంలో అపరాధులం కాదా? మీరు చెప్పండి. 10th క్లాసు పరీక్షలు అన్నీ పాస్ అయ్యి ఒక్కటి ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్ట, పాస్ అయినట్ట? పరిపూర్ణంగా మనం దేవుని ఆజ్ఞలు నెరవేర్చలేము. కాబట్టి కృప అవసరమైంది, క్రొత్త నిబంధన అవసరమైంది. ప్రభు వల్ల పాలు పొందేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా, పౌలు అంటున్నాడు 1 కొరింథీ 11లో, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుతుని, తన అప్పగింపబడిన రాత్రి పొరటను ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకేనా నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుని కదా ఏం చేయండి అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఆ ప్రకారం భోజనం ఇప్పటి ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన అన్నాడు. ఆయన రక్తంతో క్రొత్త నిబంధన చేశాడు. ఆయన ఆత్మను మన హృదయాల్లోకి పంపి మనకు మనంగా నెరవేర్చలేని నీతి విధిని ఇష్టపడి ఆయన ఆత్మ ద్వారా నెరవేర్చే కృపను క్రొత్త నిబంధనలో అనుగ్రహిస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయట్లా, అంటే నీతి విధిని కొట్టివేయట్లా, మనం ఇంక ఆజ్ఞలు నెరవేర్చక్కర్లేదు అని అంటలేదు. ఇక్కడ నెరవేర్చలేని ఆయన ఆజ్ఞలను ఆయన ఆత్మ ద్వారా మనం నెరవేర్చేటట్లు బలపరుస్తూ ఉన్నాడు. ఒకవేళ తప్పిపోతూ ఉంటే ఆయన రక్తంలో కడుగుతూ ఉన్నాడు. కాబట్టి మీరు గమనిస్తే 3 నుంచి పాత ఒడంబడికకు క్రొత్త ఒడంబడికకు, ఓల్డ్ కవనెంట్కి ఉండే తేడాలు చూడండి. పాతది రాతి పలక మీద రాసింది, క్రొత్తది మెత్తని హృదయాలతో రాసింది, హృదయాల మీద రాసింది. 6వ వచనం చూడండి. అయితే మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరములకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అది అక్షరం, ఇది ఆత్మ అంటున్నాడు. 7వ వచనంలో మీరు చూస్తే మరణమునకు కారణమగు పరిచర్య అంటున్నాడు. 8 లాస్ట్లో అంటున్నాడు ఆత్మ సంబంధమైన పరిచర్య అంటున్నాడు. 9వ వచనంలో శిక్షావిధికి కారణమయ్యే పరిచర్య అంటున్నాడు. క్రొత్త నిబంధనేమో నీతికి కారణమైన పరిచర్య అంటున్నాడు. 14లో అంటున్నాడు తగ్గిపోయే మహిమ కలిగింది అంటున్నాడు పాతది. క్రొత్తదేమో నిలిచే మహిమ కలిగింది అంటున్నాడు. మరణాన్ని తెచ్చే పరిచర్య, క్రొత్తదేమో జీవాన్ని తెచ్చే పరిచర్య. పాతది టెంపరీ, క్రొత్తది పర్మనెంట్. పాతది సిరాతో రాసింది, క్రొత్తది ఆత్మతో రాసింది. పాత ఉడంబడిక పాపులం అని
మనల్ని బంధించింది. క్రొత్త ఉడంబడిక నిర్దోషులుగా తీర్చి స్వతంత్రులుగా చేసింది. పాతది గతించిపోయేది, క్రొత్తది శాశ్వతమైంది. పాత దానికి కొంత మహిమే, క్రొత్త దానికి ఎక్కువ మహిమ ఉంది. పాత ఉడంబడికలో మనం లోబడితే దేవుడు వాగ్దానం చేసిన ఆశీర్వాదాలు ఇస్తాడు. కానీ క్రొత్త ఉడంబడిక దేవుని మీదే ఆధారపడింది, అంతా ఆయనే చేశాడు. పాత ఉడంబడిక మనిషి మీద ఆధారపడితే క్రొత్త ఉడంబడిక దేవుని మీదే ఆధారపడింది. కాబట్టి దేవుడే మిమ్మల్ని రక్షించాడు. ఆ రక్షించడం ద్వారా నా పరిచర్య దేవుని ద్వారానే కలిగిందన్న దానికి మీరే రుజువులు అంటున్నాడు. అర్థమైందండి పౌలు ఎందుకు తను సమర్థించుకుంటున్నాడు? క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిటి నమ్మకం కలదు అంటున్నాడు. అంటే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అన్న నమ్మకం, ధైర్యం పౌలు ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఎందుకు తెలుసు, పౌలుకు తెలుసు తను ఎలాంటి పరిస్థితి నుంచి ఎలా మార్చబడ్డాడో, దేవుడు ఎలా తనకు దర్శనమిచ్చి దమస్కుకు వెళ్ళే మార్గంలో తనకు కనబడి తను ఎలా మార్చుకున్నాడో పౌలుకు తెలుసు. నువ్వు నాకు రాజులు ఎదుట సాక్షిగా ఉండబోతున్నావు అన్నాడు. కాబట్టి తన నమ్మకం ఏంటి అంటే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి మీ జీవితాలు చూస్తూ ఉంటే, మీరు మారడం చూస్తూ ఉంటే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అనడానికి మీరే సిఫారసు అన్నాడు. అలాంటి నమ్మకంతో తాను పరిచర్య చేశాడు. అయితే ఎక్కడ దుర్బోధకులు చూసారా పౌలు తన నమ్మకం మీద, తన సామర్థ్యం మీద, తన సొంత జ్ఞానం మీద ఆధారపడి ఎలా గర్విస్తున్నాడో చూసారా అని అనకుండా ఉండడం కోసం వెంటనే అంటున్నాడు త్వరపడి 5వ వచనం, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మాత్రం మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది అంటున్నాడు. అతిశయించేటువంటి వాళ్ళు తమ గొప్పలు చెప్పుకుంటారు. దేవుని ప్రస్తావన ఉండదు. ఇప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 22, 23 వచనాల్లో దుర్బోధకులు అనేక మంది ప్రభు దగ్గరకు వచ్చి ఏమనబోతున్నారట? ఆదిని మందు అనేకులు నన్ను చూచి ప్రభువా 2 సార్లు చూడండి, ఆయన అంటే ఎంత గౌరవం ఉన్నట్టు నటిస్తున్నారు. నీ నామం పేరట ప్రవచింపలేదా? నీ నామం పేరట దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామం పేరట అనేకమైన అద్భుతములు చేయలేదా అంటారట అనేక మంది. వాళ్ళతో ప్రభు అనబోతూ ఉన్నాడు, అక్రమము చేయవారులారా, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, నా ఎద్దు నుంచి పొండి అంటాడట. సో వాళ్ళు ప్రభు తమను అంగీకరించడానికి వాళ్ళ అర్హతల కింద ఏం చెప్పుకుంటున్నారు? వారు చేసిన గొప్ప గొప్ప పనులు, దయ్యాలు వెళ్ళగొట్టడం, ప్రవచించడం, అద్భుతాలు చేయడం, నీ ఎదుట మేము అంగీకరింపబడ్డానికి అర్హతలు అంటున్నారు. వాళ్ళు చెప్పిందంతా కూడా చూడండి, మేము చేయలేదా, అది చేయలేదా, ఇది చేయలేదా? వీళ్ళ అర్హత, దేవా నువ్వు కదా సిలువలో ప్రాణం పెట్టి మమ్మల్ని రక్షించావు, నీ మీద విశ్వాసం ఇచ్చేవాడు నిత్యజీవం గలవాడు అన్నావు కదా, నువ్వు చేసిన దాన్ని బట్టే కదా మాకు అర్హత అనంట్లా. కేవలం మేము అది చేస్తాం, ఇది చేస్తాం, కాబట్టి మేము మీ దగ్గర, మీ సన్నిధిలో, మీ రాజ్యంలో అడుగుపెట్టడానికి అర్హులు అన్నట్టు తమ గొప్పలు చెప్పుకుంటున్నారు. కాబట్టి నిజానికి మీరు ఎవరిదైనా పరిచర్య చూసినప్పుడు వాళ్ళు యోగ్యులా కాదా అని తెలుసుకోవాలి అంటే, మా సంఘం అంత గొప్పది, లేదా మాకు ఇన్ని బ్రాంచులు ఉన్నాయి, మాకు అంతమంది ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. దేవుడు ఏం చేశాడో చెప్పు నీ జీవితంలో. పౌలు నడితే ఇదే చెప్తాడు, ఏమని? మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించటకు మా అంతటా మేమే సమర్థులమని. దేవుడు సహాయం చేయకపోతే, దేవుడు వాడుకోకపోతే, దేవుడు ఏర్పరచుకుని బలపరచకపోతే మా వల్ల ఏమీ అవ్వదు, మా అంతటా మేమే సమర్థులం కాము అంటున్నాడు. మనం 1 కొరింథీయులో చూసాం, మేము వట్టివారం అన్నాడు. అంతే. దేవుడు
ప్రజలను రక్షించేది మేము కాదు, మేము కేవలం ఆయనకు పరిచారకులం అంతే అన్నాడు. కాబట్టి ఎవరైతే తమ గొప్పలు చెప్పుకుంటారో వాళ్ళు అయోగ్యులే. ఎవరైతే తమ సామర్థ్యం మీద ఆధారపడతారో వారు అయోగ్యులే. తాము సాధించిన వాటిని గురించి గొప్పగా ఎవరెవరు చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ రేపు ప్రభు ద్వారా అక్రమం చేయవర్లారా నేను ఎన్నడూ నెరగను, నా ఇద్దరు నుంచి పొండి అని వినబోతున్నటువంటి వాళ్ళే. నిన్న రాత్రి నేను వాక్యం సిద్ధపడుతుంటే సహోదరుడు ఫోన్ చేశాడు. తాను ఈ పిఈడి ఎంట్రన్స్ కోసం ఎక్కడో వేరే ఊరు వెళ్ళి కోచింగ్ తీసుకుంటూ ఉన్నాడు. అక్కడ ఒక మందిరానికి వెళ్దామని వెళితే 1.5 గంటలు పాటలు పాడి తర్వాత ఆయన అంతా చెప్పిందంతా ఆ దయ్యం వెళ్ళగొట్టాను, ఈమె స్వస్థపడింది, లేకపోతే ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టానని చెప్పి తాను చేసిన గొప్పల గురించే అంతసేపు చెప్పాడంట. ఏంటన్నా అసలు వాక్యం లేదు, దేవుని మహింపరిచేది లేదు, ఈయన గొప్పలే చెప్పుకుంటున్నాడు అంటున్నాడు. అలా ఎన్ని చోట్ల జరుగుతుందో. దేవుని స్థానాన్ని కోరుతూ మహిమను దేవుని నుంచి తమ వైపుకు మళ్ళించే లూసిఫర్ అనుచరులు ఎంతమంది ఉన్నారో. పౌలు ఎంత యోగ్యుడో ఈ మాటల ద్వారా అర్థమవుతుంది. ఏమంటున్నాడు? మళ్ళీ చదువుతున్నాను. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటి మేము సమర్థులమని కాదు. అసలు ఆలోచించడానికి కూడా మా వల్ల అయింది అనడానికి మేము సామర్థ్యం కాదు. మా అంతటా మేము ఏమీ చేయలేము. సువార్త ఎవరిది? దేవునిది, యేసుక్రీస్తుది. మన కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తు. రక్షించేది ఎవరు? యేసుక్రీస్తు. సేవకుడు గొప్పతనం ఏముంది అక్కడ? సిలువలో దేవుడు చేసిన ఆ బలియాగాన్ని గురించిన ఆ రక్షణ సువార్తను ప్రజలకు చేరవేయడమే. ఇప్పుడు మీరు చాలా ఆపదలో ఉన్నారు, చాలా అవసరంలో ఉన్నారు. మీకు పోస్ట్ మ్యాన్ మనీ ఆర్డర్ తీసుకొచ్చాడు. ఆయన కాళ్ళకి దండం పెట్టి బాబు నువ్వు ఎంత ఆదుకున్నావు అంటారా? చెప్పండి. పోస్ట్ మ్యాన్ ఎవరు? మిమ్మల్ని ప్రేమించి మీ అవసరం తీర్చడానికి ఎవరో పంపించి మీకు చేరవేశాడు. అంతవరకు ఆయన గొప్పతనం కాదు. సేవకులు పోస్ట్ మ్యాన్ లాంటి వాళ్ళు. సామర్థ్యం అంతా ఒకవేళ ఏదైనా మేలు ప్రజల వాళ్ళకి సేవకుల వాళ్ళకి కలిగింది అంటే వారికి ఆ సామర్థ్యం కలుగు చేసింది ఎవరు? దేవుడు అంటున్నాడు. కాబట్టి దేవునికి చెందవలసిన మహిమను దేవునికి ఇచ్చేవాడే యోగ్యుడు. తన గొప్పలు చెప్పుకునేవాడు దేవునికి విరోధే, లూసిఫర్ అనుచరుడే. మళ్ళీ చదువుతున్నాను. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగింది. తాను రాసిన 13 పత్రికలు ఎలా రాశాడు? పరిశుద్ధాత్మ ప్రేరేపితమై రాశాడు. తాను కట్టిన సంఘాలు ఎవరి వల్ల కట్టాడు? దేవుడు అనుగ్రహించిన సామర్థ్యాన్ని బట్టే కట్టాడు. ఒక్కొక్క చోటకు వెళితే ఆపద, ఆఖరికి చోట రాళ్లతో చచ్చిపోయిన వదిలేసి వెళ్ళిపోయారు. బ్రతికింది ఎవరి వల్ల? ఈ మరణపాయాలన్నీ తప్పించుకుని తను చేసిన సేవ అంతా చేయడానికి దేవుడు కాపాడి వాడుకోబట్టే కదా. తన సామర్థ్యం అంతా దేవుని వల్ల అయింది అంటున్నాడు. దేవుని మీద ఆధారపడేవాడే, దీనత్వంతో దేవుని శక్తి మీద ఆధారపడేవాడే నిజమైన సేవకుడు. భక్తుడు అంటాడు, దేవుడు తలాంతులను దీవించడు, క్రీస్తును ఎక్కువగా పోలినటువంటి వాళ్ళను వాడుకుంటాడు అని అంటాడు. పరిశుద్ధంగా జీవించే సేవకుడు దేవుని చేతిలో ఒక భయంకరమైన ఆయుధం అట. A terrible weapon in the hands of God a holy servant is. పౌలుకు చాలా జ్ఞానం ఉంది, బ్రిలియంట్ మైండ్ తంది. అంతేకాదు తను చాలా గొప్ప గురువు దగ్గర తర్ఫీదు పొందేటువంటి వాడు. అవేమీ ఉపయోగపడట్లేదు తనకు సువార్త ప్రకటించడానికి, సంఘాలు కట్టడానికి. దేవుడే సామర్థ్యం
అనుగ్రహించి వాడుకున్నాడు. కాబట్టి పౌలు బలం తన లోపల నుంచి వచ్చిందా, పైనుంచి వచ్చిందా? ఈజ్ ఇట్ ఫ్రమ్ విదిన్ ఆర్ ఫ్రమ్ అబవ్? నిజమైన ఆత్మీయమైన సామర్థ్యం పైనుంచి వచ్చేదే, లోపల నుంచి వచ్చేది కాదు. ఆయన చాలా తెలివిగలడండి, ఈయన చాలా భలే వాగ్దాటి ఉందండి, వాక్చాతుర్యం ఉందండి, ఇవన్నీ మానవ సామర్థ్యాలు. వీటి వల్ల కాదు దేవుని పని జరిగేది. ప్రభు అన్నాడు యోహాను 15:5, నాకు వేరుగా ఉండి నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ అన్నాడు. లోకరీతిగా బిజినెస్ టాక్టిక్స్ వాడి సంఘాన్ని వృద్ధి చేసుకోవచ్చేమో, కానీ రక్షింపబడినటువంటి వారి సమాజంగా సంఘం ఆత్మీయంగా వృద్ధి చెందేది మాత్రం కేవలం దేవుని వల్ల మాత్రమే. బోధకాలు లావుగానే ఉంటుంది, ఆరోగ్యం వల్ల రోగం వచ్చా. చాలా సంఘాలు స్వస్థతల గురించో, ప్రవచనాలను బట్టో, అద్భుతాలను బట్టో, లేకపోతే ఏదో లోకరీతిగా బోధకాల్లాగా వాచిపోయింది. దాన్ని చూసి విర్రవీగుతున్నారు ప్రజలు. నిజమైన ఆరోగ్యకరమైన వృద్ధి దేవుని వల్ల మాత్రమే జరుగుతుంది. అపోస్తలుల 2వ అధ్యాయంలో అంటాడు, రక్షింపబడుతున్నటువంటి వారిని ప్రభు అనుదినం సంఘంతో చేర్చాడు అని. రక్షించేది ఆయన, సంఘంలో చేర్చేది ఆయన. మానవ ప్రయత్నాలను బట్టి, మానవ శక్తియుక్తులను బట్టి వృద్ధి చెందేది కాదు సంఘం. దేవుని మీద ఆధారపడడం ముఖ్యం. అంతేకాదు నిజమైన సేవకుడిగా పౌలుకుండే యోగ్యత, సిఫారసు ఏంటో తెలుసా? 6వ వచనం, ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించున్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయను అంటున్నాడు. నిజమైన సేవకుడు ధర్మశాస్త్రాన్ని బోధించడు, అంటే క్రియల ద్వారా రక్షణ అని బోధించడు. మీరు అది చేయండి, ఇది చేయండి, సున్నతి చేయించుకోండి, లేకపోతే విశ్రాంతి దినాన్ని పాటించండి, లేకపోతే మీరు ఆదివారం మార్కెట్కి వెళ్ళకండి, మీరు ఆదివారం సంత చేయకండి, మీరు ఆదివారం మాంసం వండుకోకండి, మీరు ఆదివారం పరీక్షలు రాయకండి అని విశ్రాంతి దినాన్ని పాటించమని చెప్పేటువంటివన్నిటిని చెప్పడు నిజమైన సేవకుడు. క్రొత్త నిబంధనను బోధిస్తాడు. క్రొత్త నిబంధన ఏంటి? యేసుక్రీస్తు శిలువలో చేసిన ఆ బలియాగమందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం పొందవలసిన దేవుని ఉగ్రతను ఆయన పీల్చుకున్నాడు, ఆయన భరించాడు. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మనల్ని క్రీస్తు సాధించిన, నెరవేర్చిన నీతిని మనకు ఆపాదిస్తాడు. ఒక వస్త్రంతో మనల్ని కప్పినట్టు క్రీస్తు నీతితో మనల్ని కప్పుతాడు. క్రీస్తు నీతిని బట్టి మనల్ని అంగీకరిస్తాడు. మనం చేసిన దాన్ని బట్టి కాదు, మన క్రియలను బట్టి కాదు, దేవుని కృప వల్ల రక్షింపబడతాం. దీన్ని బోధించేవాడే నిజమైన సేవకుడు. దుర్బోధకులు ఏం చేస్తున్నారు అంటే క్రీస్తు ప్లస్ క్రియలు ఇవి చెబుతూ ఉన్నారు. క్రీస్తుకు నువ్వేది కలిపిన క్రీస్తుని కోల్పోతావు. మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తు ఒక్కడే మనం రక్షిస్తాడు. దానికి నువ్వు మతాచారాన్ని లేకపోతే ఏ సొంత నీతి క్రియలను కలిపినా క్రీస్తుని కోల్పోతావు. కాబట్టి నిజ సేవకుడు క్రియలను కాదు, క్రీస్తు సువార్తను ప్రకటిస్తాడు. ఛాయను కాదు, నిజ రూపాన్ని ప్రకటిస్తాడు. ధర్మశాస్త్రం అంతా ఏంటి? రాబోయే నిజ రూపం యొక్క ఛాయ, నీడ. ఇప్పుడు ఛాయను మనం ప్రజలకు అందిద్దామా? వాస్తవాన్ని అందిద్దామా? కాబట్టి మీరు ఉపవాసాలు చేయకపోతే మీరు భక్తి గలవాళ్ళు కాదు, లేకపోతే మీరు దశంభాగాలు ఇవ్వకపోతే పరలోకానికి వెళ్ళరు, ఇలా చెప్పేవాళ్ళు అందరూ దుర్బోధకులే. మనం పరలోకానికి వెళ్ళేది మనం చేసే నీతి క్రియలను బట్టి కాదు.
దేవుని కృపచేత క్రీస్తు శిలువలో చేసిన కార్యాన్ని విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షింపబడుతూ ఉన్నాం. ఈ మాటకు అర్థం చాలామంది దుర్వినియోగం చేశారు. అక్షరం చంపును కానీ ఆత్మ జీవింపజేయను. ఇక్కడ అక్షరం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి? అక్షరం అంటే ధర్మశాస్త్రం. పైన అదే చెప్పాడు కదా, రాతి పలకల మీద రాయబడింది పాత నిబంధన, మెత్తని హృదయాల మీద రాయబడింది క్రొత్త నిబంధన. కాబట్టి అక్షరం అంటే పాత ఒడంబడిక, ఓల్డ్ కవెనెంట్. ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు మన హృదయంలో నివసిస్తూ చేసే రక్షణ కార్యం. ఇది జీవింప చేస్తుంది అంటున్నాడు. రెండూ ఇచ్చింది దేవుడే, పరిశుద్ధ దేవుడే. అయితే అక్షరం చంపుతుంది అన్నాడు. అంటే ధర్మశాస్త్రాన్ని నమ్మి నేను ఈ క్రియలు చేయడం వల్ల, సున్నతి చేయించుకోవడం వల్ల, లేకపోతే విశ్రాంతి దినాన్ని పాటించడం వల్ల, బలులు ఇవ్వడం వల్ల, బాహ్యంగా ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల నేను రక్షింపబడతాను అనుకునేవాడు నరకానికే వెళ్తాడు. యేసుక్రీస్తు విశ్వాసం నుంచి పరిశుద్ధాత్మ కలిగించే నూతన స్వభావాన్ని బట్టి రక్షింపబడిన వ్యక్తి జీవిస్తాడు. అందుకని చూడండి, ధర్మశాస్త్రం వల్ల ఎవరు రక్షింపబడడానికి గలతీ సంఘానికి పౌలు రాస్తూ ఏమన్నాడు? గలతీ 3:10 11 కూడా చదువుతాను చూడండి. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుటకు నిలుకుడుగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడినది. ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. 2:16 లాస్ట్లో కూడా అంటున్నాడు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాక క్రీస్తు విశ్వాసం వల్లనే నీతిమంతులు మనం తీర్చబడుటకై యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా అంటున్నాడు. కాబట్టి అక్షరం చంపును అంటే ధర్మశాస్త్రం ద్వారా రక్షణ పొందాలనుకునేవాడు చస్తాడు, నరకానికి వెళ్తాడు. అయితే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం ద్వారా జీవిస్తాం. కాబట్టి పాత నిబంధన కాలం ఏంటి, ఇప్పుడేంటి? క్రియల ద్వారా రక్షణ పొందాలి అనుకునేవాడు చస్తాడు, రక్షణ పొందడు. మీకు విషయం చెప్పనా? చక్కని సాక్ష్యం. అక్షరం చంపుతుంది, ఆత్మ వాళ్ళని జీవిస్తాం అనడానికి చక్కని రుజువు. ధర్మశాస్త్రం ఆజ్ఞలు రాతి పలక మీద రాయబడిన వాటిని మోషే సీనాయి పర్వతం నుంచి కిందకి తెస్తూ ఉన్నాడు. క్రింద ఈలోగా ఏం జరుగుతుంది? బంగారు దూడను అహరోను ద్వారా చేయించుకుని దానికి బలులు అర్పిస్తూ అక్కడ పాపం చేస్తూ ఉన్నారు. మోషే వచ్చాడు, ఇది ఈ పాత ఒడంబడిక అప్పుడే వచ్చి దేవుని వదిలేసి ఇలా ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలను మీరినటువంటి వేళను 3,000 మందిని చంపేస్తాడు. ఓకే, ఇక్కడ చంపబడిన వాళ్ళు ఎంతమంది? 3,000 మంది. క్రొత్త ఒడంబడిక ప్రారంభమైన పెంతెకొస్తు పండుగ దినాన్న సంఘం ప్రారంభమైనప్పుడు ఎంతమంది జీవించారు? ఎంతమంది రక్షింపబడ్డారు? 3,000 మంది రక్షింపబడ్డారు. ధర్మశాస్త్రాన్ని మేరడం వల్ల మరణం. ఎవరూ పూర్తిగా దాన్ని పాటించలేము. అక్షరం చంపుతుంది, ఆత్మ జీవింపచేస్తుంది. కాబట్టి మీరు క్రియల వల్ల రక్షింపబడాలనుకుంటున్నారా? యేసుక్రీస్తు సువార్త వల్ల కృపచేత దేవుడు రక్షించాలని ఆయన మీద ఆధారపడుతూ ఉన్నారా? మీలో ఎవరినైనా పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఏం చెప్తారు? నీతిగా బ్రతకాలండి అంటే నీ నీతిగా బ్రతకడం వల్ల నిన్ను పరలోకం తీసుకెళ్తాడా దేవుడు? యేసుక్రీస్తు చేసిన రక్షణ కార్యం మీద విశ్వాసం వల్ల కృపచేత నేను నీతిమంతుడిగా చేస్తాడా దేవుడు? నీతిగా జీవించాలి, కరెక్టే. కానీ యేసుక్రీస్తును నమ్మకుండా, ఆయన కృపచేత నువ్వు రక్షింపబడకుండా నీ నీతి నిన్ను జైలుకి వెళ్లకుండా చేస్తుందేమో కానీ పరలోకానికి మాత్రం చేర్చదు. అర్థమవుతుంది మీకు? మీరు ఈ లోకంలో ప్రభువును నమ్మకుండా నీతిగా జీవించడం వల్ల మీకు కలిగేది జైలుకి వెళ్లకుండా కాపాడుతుందేమో.
నరకానికి వెళ్లకుండా తప్పించదు. ఎందుకు? నరకాన్ని నుంచి తప్పించేవాడు యేసుక్రీస్తు ఒక్కడే. అక్షరం చంపును, ఆత్మ జీవింపచేయను అంటున్నాడు. పౌలులాగా మనం కూడా సిఫారసు ఏంటి? మొదట మన నీతి జీవితమే, మనం దేవుని నమ్మాం, దేవుని ద్వారా రక్షింపబడ్డామనడానికి మన జీవితమే మనకు సాక్ష్యం ఇచ్చేది. మీరు మారకుండా నేను దేవుని బిడ్డను అనుకుంటున్నారా? చాలామంది సేవకులు రక్షింపబడకుండానే దేవుణ్ణి అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించడానికి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ జీవితాలు చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఎంత అయోగ్యులో. పౌలు లాంటి వాళ్ళకు సిఫారసు అక్కర్లా. వాళ్ళ నీతి జీవితమే వాళ్ళు ఎంత యోగ్యులో రుజువు అవుతుంది. అంతేకాదు, ఇంకొక రుజువు ఏంటి? వారి ద్వారా రక్షింపబడినటువంటి వారు, మన ద్వారా రక్షింపబడినటువంటి వాళ్ళు మనం దేవుని చేత ఏర్పరచబడ్డామనడానికి రుజువులు, సిఫారసు. దీన్ని మనకు అన్వయించుకుందాం సంఘంగా. లోకానికి, బైబిల్ చదవని లోకానికి మనమే బైబిల్స్. ఒక ఆయన ఇలా అన్నాడు, యు మే బీ ది ఓన్లీ బైబిల్ సమ్వన్ విల్ ఎవర్ రీడ్. వాట్ ఈజ్ యువర్ గాస్పెల్? ఒకవేళ మీరు ప్రజలు చదివే ఒకే బైబిల్ అయి ఉండొచ్చు. అంటే వాళ్ళు ఈ బైబిల్స్ చదవరు చాలామంది. వాళ్ళకి తెలిసిన బైబిల్ అంతా మీరే, ప్రభు నమ్మామన్నటువంటి మీరే. కాబట్టి మీరు అందించే సువార్త ఎలాంటిది అనేది ఎవరికి వారు పరీక్షించుకుందాం. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు మీ పరీక్షా పత్రంలో మీరు చక్కగా వ్రాసారు జవాబులన్నీ, కానీ ఒకచోట కొట్టేసి దాన్ని ఇలాగా మచ్చ కింద కనబడకుండా తప్పు ఆన్సర్ ఎక్కడ, దీన్ని బట్టి మిమ్మల్ని తక్కువగా ఎంచుతారు అని మొత్తం కొట్టేశారు. టీచర్ చూడగానే కనబడేది ఆ మచ్చే, ఆ కొట్టువేతలే. ఇంటికి వచ్చి చూపించిన తల్లిదండ్రులు కనబడేది అదే. మిగతా పువ్వుల్లాగా చక్కగా రాసిన అక్షరాలు పట్టించుకోరు, ఆ మచ్చనే ఎక్కువ చూస్తారు. కాబట్టి లోకం మనం ఎంత మంచిగా, ఎంత నీతిగా, ఎంత న్యాయంగా బ్రతికినా పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ ఆ కోపం, ఆ అసహనం, ఆ గర్వం, ఆ ధనాపేక్ష, వాటినే చూస్తుంది లోకం. కాబట్టి మనం అన్ని విషయాల్లో ఎంత యోగ్యంగా బ్రతకాలో ఆలోచించాలి. ఇది ఒకటే కదా, లేకపోతే ఎవడైనా అంత నీతిగా బ్రతికితే అందరికీ ఉంటాయి బలహీనతలు. ఇది సైతాను భావం. దేవుని బిడ్డలు, మన దేవుడు పరిపూర్ణుడు కాబట్టి మనం కూడా పరిపూర్ణులై ఉండాలి అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం ఆఖరి వచనంలో. కాబట్టి మనల్ని లోకం నిందించకుండా, మనల్ని బట్టి ప్రభువును నిందించకుండా ఉండడం కోసం మనం ఎలా జీవించాలి? నిందారహితంగా, ఈ మచ్చలు లేకుండా బ్రతకాలి. తీతుకు పౌలు రాస్తూ అంటున్నాడు 2:7-8 వచనాల్లో, తీతు 2:7-8 వచనాల్లో, పరపక్షమందుండువాడు మనను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచుకొనుము అంటున్నాడు. చూడండి, పరపక్షం ఉండేవాడు మనల్ని గురించి చెడు మాట ఏది చెప్పక, చెప్పండి, సిగ్గుపడాలంట అవతలాడు. వాళ్ళేం అనుకురా, వాళ్ళలో మనం చెప్పుకోదగ్గ, నిందించడానికి కారణాలు ఏమీ లేవు అని సిగ్గుపడేటట్లు మన సత్కార్యాల విషయంలో మాదిరిగా అన్నిటి అందు మనం కనుపరుచుకోవాలి. సంఘానికి, సంఘ నాయకత్వానికి, అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి అవమానం రాకుండా మనల్ని లోకం చూస్తుంది. కాబట్టి ఎంతో మాదిరిగా, అన్ని విషయాల్లో యోగ్యంగా
జీవించుదాం. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించును గాక. ప్రభువా మీకు స్తోత్రాలు. మేము మీ పత్రికలో లోకం మమ్మల్ని చదువుతూ ఉంది. మా ద్వారా లోకం చదివే సువార్త ఎంత సరి అయిందిగా ఉండాలో, అందుకోసం మేము ఎంత అన్ని విషయాలు మమ్మల్ని మేమే యోగ్యులుగా మాదిరిగా కనుపరుచుకోవాలో మాకు నేర్పారు. మీకు స్తోత్రాలు. ఈ బల్లో పాలు పొందక ముందు మేము ఎక్కడెక్కడ మీకు అవమానం తెస్తూ ఉన్నామో, మా ద్వారా మీ నామం ఎక్కడెక్కడ దూషింపబడుతూ ఉందో ఆ విషయాలు సరి చేసుకుని మీరు రాసిన పత్రికలుగా, లోకం చదివే బైబిల్గా మేము ఉండడానికి, నడిచే బైబిల్గా, జీవించే బైబిల్గా మేము లోకానికి ఉండడానికి మాకు సహాయం చేయండి. పౌలు వలె మేము మా సామర్థ్యం మీద ఆధారపడకుండా మీ మీద ఆధారపడడానికి, మా జీవితాలు మాకు సిఫారసుగా ఉండడానికి, మా పరిచర్య ఫలం, ప్రజల మార్పు మా జీవితాలకు సిఫారసుగా ఉండడానికి మాకు సహాయం చేయండి. బలలో యోగ్యమైన పాలు పుంగులు మాకు దయచేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.